దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న గొప్ప అద్భుతమైన వాగ్దానం. నిజంగా మన జీవితము ఒక ప్రయాణమని, ఈ ప్రయాణంలో మజిలీలు వస్తూ ఉంటాయని, కొంతమంది ఎక్కుతూ ఉంటారు, కొంతమంది దిగిపోతూ ఉంటారని, కానీ జీవిత యాత్రలో అడుగడుగునా కూడా దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తే దేవుడు అని, ఆయన సర్వాధికారి సర్వశక్తిమంతుడై ఉన్నాడని, ఆయనకు ముందుగానే నీ ప్రతి అవసరము తెలుసునని నిజంగా చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో బ్రతకాలి అంటే జీతం చూస్తున్న మనము ఏ రోజైన జీవితాన్ని చూడగలుగుతున్నామా? అయితే దేవుడు నీ జీతాన్ని చూడ్డు, ఎందుకంటే ఆయన ఇవ్వగలడు. ఆయన నీ జీవితాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రతి నిర్ణయము, నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము, నీవు వేస్తున్న ప్రతి అడుగు, నీ దగ్గరికి వస్తున్న ప్రతి మాట, నీ దగ్గరికి వస్తున్న ప్రతి వ్యక్తి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని, నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని, అటువంటి వాక్యము ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు వాగ్దానము, సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనం, పూర్తి వచనము. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హోరులు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇది జరిగింది. అసలు ముందు వెనుక మనము నేర్చుకునే ముందు ఈరోజు వాక్య ధ్యానం ఒకసారి ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చదువుతున్నాము. ఎక్సోడస్ చాప్టర్ 17 వర్సెస్ 12. వెన్ మోజెస్ హ్యాండ్స్ గ్రూ టయర్డ్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఇలా పట్టుకున్నాం అనుకోండి, పట్టుకోవచ్చు ఎంతసేపు, కొంచెం సేపు. అలాగే ఉండమన్నాం అనుకోండి, మన వల్ల కాదు. కారణం ఏంటంటే, చేతులు ఇలా కాసేపు ఎత్తొచ్చు, కానీ చాలాసేపు చేయలేము. అలాగే మనకి కొన్నే తెలుసు అన్నీ కాదు కదా. ఇక్కడ అటువంటి విధముగా అతని చేతులు నిలబడలేకపోయినాయి కనుక they took a stone and put it under him and he sat on it. వాళ్ళు ఒక రాయిని తీసుకుని మోషే దాని మీద కూర్చుని ఉండగా ఆరోను మరియు హూరు వీరిద్దరూ హెల్డ్ హిస్ హ్యాండ్స్ అప్. అటు ఒకరు ఇటు ఒకరు ఆదుకుని నిలబడగా, వన్ ఆన్ వన్ సైడ్ వన్ ఆన్ ద అదర్ సైడ్, సో దట్ హిస్ హ్యాండ్స్ రిమైన్ స్టడీ టిల్ సన్సెట్. అంటే అతని చేతులు ఎంతసేపైనా, చాలాసార్లు మన జీవితంలో ఈ ఆదుకును పరిచర్య, ఆదరించే పరిచర్య, నీ కాడి నా మీద ఎత్తుకుని నడువుడి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు నాకు భాగస్వామి కావాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మోషే ఒక్కడే చేతులు ఎత్తినప్పుడు అక్కడ అలసిపోయినట్లు చూస్తున్నాము. అయితే తన చేతులు రెండూ ఎత్తి పట్టుకున్నాడు, కానీ అహరోను హూరు ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు తమ సపోర్టు ఎప్పుడైతే ఇచ్చి ఉన్నారో అటు ఇటు కూడా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ఇక్కడ అమాలేకీయులు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు రెఫీదీము లోయలోకి వచ్చి ఉన్నారో అప్పుడు అక్కడ జరిగిన మనము చూడగలుగుతున్నాం అనమాట. నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనం. ఆ తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. కనుక యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి
అమాలేకీయులతో యుద్ధము ఏం చేస్తున్నారు? ఇప్పుడు యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు. కానీ వీరు కొండ పైకి ఎక్కి ఉన్నారు, అహరోను, హోరు మరియు మోషే. అప్పుడు మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఇశ్రాయేలీయులు గెలిచారు. అయితే చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఏంటి ఈ సంబంధము అంటే, చాలా మంది చెప్పొచ్చు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఎత్తిపడుతున్నాడు, కర్ర చూపిస్తున్నాడు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కానీ ఇక్కడ ఒక ఉద్దేశము, నిజంగా మోషే ఒక్కడే ఎక్కి వెళ్ళి ఉంటే ఏమై ఉండేది? కనుక ఇక్కడ ఈ కొండ మీద జరుగుతుంది. మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియుల యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటు పేతురు, యాకోబు, యోహాన్లను తీసుకొని కొండ ఎక్కినట్లు మనం చూస్తున్నాం. రూపాంతరము చెందినట్లు యాక మనము చూసినప్పుడు ఏలియా కూడా కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు తన సేవకుడిని తీసుకుని వెళ్ళి పోయి చూచిరా అని చెప్పినట్లు చూస్తున్నాం. కనుక కొండ మీద ప్రార్థన చాలా విలువైన ప్రార్థనగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు యుద్ధం రప్పించాడు? అసలు ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది? ఇక్కడ మోషే కాలంలో మోషే చేతులు ఎత్తినప్పుడు సూర్యుడు నిలిచి ఉన్నాడు, కానీ అస్తమించే వరకు అస్తమించకుండా లేదు. ఇదే కార్యము యెహోషువ కాలం వచ్చినప్పటికీ యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు నిలిచెను. యెహోషువ చేతులెత్తితే కుదరదు, అక్కడ యెహోషువ యుద్ధము చేయాల. కనుక దేవుడు ఎప్పుడూ కూడా సూర్య చంద్ర నక్షత్రములను తన కనుసనల్లో సృష్టి యావత్తును తన అధీనంలో పెట్టుకున్నాడని, ఆయన గొప్ప దేవుడని ఇంకొకసారి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనము నేర్చుకోవలసిన ఇక్కడ యుద్ధము దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటి అని వెళ్లే ముందు మనం ఇక్కడ ఒక విషయం చూస్తే ప్రభునందు ప్రియరా, ఇక్కడ మోషే ఒక బలిపీఠము కట్టి యెహోవా నిస్సీ అంటే దేవుడే నాకు విజయము. ఇక్కడ దేవుడికి ఎన్ని పేర్లు వచ్చినాయో మనం ఒకసారి చూసేద్దాం. ఇక్కడ యెహోవా నిస్సీగా దేవుడు తనని తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధము. ఇది అంటే తమ చేతులు ఎత్తిరి గనుక మోషే దేవుడి వైపు తన చేతులు చాపాలి. ఎప్పుడైతే మనుష్యుల చేతులు నీ మీద పడతాయో, నీవు దేవుని తట్టు చేతులు చాపినప్పుడు అక్కడ యుద్ధము ఎవరు చేస్తున్నారనేది కాదు, యుద్ధము నీదే. ఎప్పుడైతే వారు నీ మీద పడుతున్నప్పుడు నీవు కూడా వారిలాగే చూచినప్పుడు వారు గెలుస్తారు. యాజ్ లాంగ్ యాజ్ యు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అంటు గాడ్, నీవు దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు నీకు గెలుపుని దేవుడు ఇస్తాడు. ఇది ఇక్కడ నాకు దేవుడు ఇచ్చిన రెవల్యూషన్. అయితే మనము ఒక్కసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం, ఇక్కడ మోషే దేవునికి కంప్లైంట్ చేస్తున్నట్లు చూస్తున్నాం. ఈ సమస్త జనులను ఒంటిగా మోయుట ఒంటరిగా నా వల్ల కాదు, ఇది భరింపలేని భారము కాబట్టి అని చెప్పి నన్ను దయచేసి దయచేసి అని చెప్పినప్పుడు అక్కడ 70 మంది మనుషులను సిద్ధపరచమని దేవుడు చెప్పినట్లు చూస్తున్నాం. ఇదే విధంగా ఒకసారి యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఏం చెప్పబడుతుందంటే, అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును, తానే వచ్చి ఆయన మిమ్మను రక్షించును. మనము నేర్చుకోబోతున్నాం, ఆయన నీ కోసం ఏ సమయమందైనా ఏ స్థితిలో ఉన్నా నీవు ఆయన వైపు చేతులు చాపినప్పుడు
ఆయన నీ కోసం సహాయకుడిగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధముగా నువ్వు నేను ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఒకవేళ ఎవరైనా తప్పిపోయిన ఎడల అతను శోధింపబడుతున్నప్పుడు అతని కోసం నీవు కలిసి ప్రార్థన చేయండి. ఒకని భారము ఒకడు భరించి క్రీస్తు నియమము ఇలాగు ఉంది అని. అయితే మనం ఇప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే మొట్టమొదట ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి ఆపుతాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? వెనక ఫరో సైన్యము తరుముతుంది, ఎదర ఎర్ర సముద్రము. అక్కడ ఎలాగ సనుగుతూ ఉంటారంటే దీన్ని మోజెస్కి ట్రైనింగ్ అంటారు. కారణం ఏంటంటే ఆ యొక్క వచ్చిన మనుషులు ఎప్పుడూ సనుగుతూ ఉంటారు. నా జీవితంలో కూడా నేను సేవా పరిచర్యలో ఎన్నోసార్లు పైన కింద అయినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. తొందరపడి ఏ మాట జరినా కూడా ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తాడు, వారు అనొచ్చు కానీ నువ్వెందుకు వారిలాగా సనుగుతున్నావు, వారిలాగా అనొద్దు. పైపెచ్చు వీళ్ళే చెప్పుడు మాటలు చెప్తారు, వీళ్ళే చెప్తారు పోయి ఆయన చెప్పుడు మాటలు వింటున్నాడు, మరి నువ్వు చెప్పింది ఏంటి? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయడానికి, మోషేను హెచ్చించడానికి, దేవుడు మోషే అంతరంగంలో మోషేను పంపిన వాడు దేవుడని. కారణం ఏంటి మనం చూసినప్పుడు అసలు ఈ ప్రయాణము ప్రారంభం ఎలా జరిగింది? నిర్గమకాండం 3వ అధ్యాయము మనము చూసినప్పుడు ఆ మండుచున్న పొదలో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనట్లు, అయితే మోషేకి దేవుడు నిన్ను ఫరో యొద్దకు పంపుచున్నాను రా అని చెప్పినప్పుడు ఎన్నో సాకులు చెప్పినట్లు చూస్తున్నాము. అయితే నిర్గమకాండం 3:12 ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది సూచన. నీవు ఆ ప్రజలను అనగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. కనుక మోషే నీ పేరేమిటి అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్పుతున్న పేరు ఉన్నవాడను అనువాడను, నేను పంపానని చెప్పు. కనుక ఇది అంటే ఈ యొక్క పర్వతమునకు, హోరేబు కొండకు, సినాయి కొండకు తిరిగి వచ్చు వరకు జరిగిన మజిలీలో 10 తీర్పులు తీర్చి 10 తెగుళ్ళు పంపి ఐగుప్తీయులకు దేవుడు తీర్పులు తీర్చి తన మహాసైన్యమును దేవుని యొక్క సర్వశక్తిమంతుడు అని చెప్పి ఉన్నవాడు అనువాడు. ఎన్ని అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. సేవా పరిచర్యలో మేము చూసి ఉన్నాము. రుచి చూచి నేను పదే పదే చెప్తుంది, దేవుడు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తుగా వచ్చాడు, ఆ కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనము మొట్టమొదటి మజిలీ చూసినప్పుడు 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియుల స్పష్టముగా ఇక్కడ చెప్పబడుతుంది, మోషేతో నువ్వు నాకు ఎందుకు మొర్ర పెడుతున్నావు, సాగిపో, మీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు. కనుక అక్కడ ఎప్పుడైతే మోషే కర్రను చాపి ఉన్నాడో దేవుడు గాలిని పంపించి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. దేవుని మహిమ ప్రజలు చూడడానికి. ప్రతిసారి కూడా మన జీవితంలో కార్యాలు మనము భయపడుతూ ఉంటాము. ఎర్ర సముద్రము వంటి సమస్యలు ఎటు వెళ్ళాలో దిక్కుతోచక ఎదురుగా నిలబడిపోయినప్పుడు వెనక చూస్తే ఆ సూటిపోటి మాటలతో ఎటు దిక్కుతోచని సమయంలో ఏ రోజునైతే నీవు ఆకాశము తట్టు కన్నులెత్తి నాగటి మీద చేపెట్టాను వెనక తట్టు తిరిగి చూడను అని ముందుకు సాగుతావో దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నీకు సహకారిగా నడిచేవాడుగా ఉన్నాడు. కనుక మొట్టమొదటి మజిలీ ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అయితే ఎప్పుడైతే 15వ అధ్యాయంలో మిరియాము స్త్రీలు అందరూ కూడా నా గాన ప్రతిగానములు చేస్తూ నాట్యము చేస్తూ ఏ విధముగా తంబురలు వాయిస్తూ వచ్చి ఉన్నారో, అయితే దేవుడు వారికి ఇంకొక అనుభవం తీసుకెళ్తున్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి వారు ప్రయాణమై షూరు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు
అక్కడ 3 దినములు నడిచిరి, వారికి నీళ్లు దొరకలేదు. ఈలోపు మారాకు చేరి ఉన్నది. కనుక మన జీవితంలో దేవుడు మనకి అనుక్షణము కూడా మార్గములో, అంటే గుండె గుడిలో బతుకు అనే బడిలో దేవుడు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ మారానీళ్ళు చేదనే కనుక అయితే 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 ప్రజలు మరలా తిరుగుబాటు చేస్తున్నారు, మేమేమి త్రాగుతామని తిరిగి మోషే దేవునికి మొర్రపెట్టగా అక్కడ ఒక చెట్టును చూపించినప్పుడు చాలా మంది ఏవేవో చెప్తారు. ఎందుకు? ఇప్పుడు మన కాంటెస్ట్ ఏంటంటే నీ ప్రతి స్థితికి దేవుడు చాలినవాడని, మారా వంటి నీ జీవితాన్ని మధురముగా మారుస్తాడని. నయోమి నన్ను మధురము అని పిలవద్దు, మారా అని పిలవమని రానున్న కాలంలో చెప్పబోతుందని, మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని ఇంకా చెప్పాలి అంటే వారికి దేవుడు ఇప్పుడు తాను దేవుడునని ప్రత్యక్షపరచుకోవడానికి, వారి యొక్క ఆరోగ్యము కోసము, ఇప్పుడు మన చిన్నప్పుడు చేదుగా ఉండేది కుంకుడు రసము, టాబ్లెట్స్, కషాయము అన్ని ఇప్పుడు షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ కదా. కనుక ప్రభునందు షాంపూలు వచ్చేసినాయి కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించి వారిని పరీక్షించి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోవా రాఫా అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఏ రోగము రానివ్వను. ఇక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి, శిలువ మీద ఆయనకి ఆ చేదు చిరకని ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ 15వ అధ్యాయం నుంచి మనం వెళ్ళినప్పుడు 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు తిరిగి మొదలు పెట్టారండి. కారణము వారు ఎటువైపు వెళ్తున్నారో తెలుసా? సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు. అయితే ఒక్కసారి మనం చూసినప్పుడు ఈ నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు కొంచెం దూరం వెళ్ళాక ఎప్పుడైతే యెహోవా రాఫా అని దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఎలీమునకు వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. కనుక నీ జీవితంలో పైన కింద అవుతూ ఉంటాము. ఏ రోజు ఏ స్థితి కూడా శాశ్వతము కాదు. నిన్న జరిగింది ఈ రోజు జరగాలని లేదు, రేపు జరగబోయేది ఈ రోజు నీకు నాకు తెలియదు. కనుక ధైర్యము కలిగి నిబ్బరము కలిగి దేవుని వైపు చూడు. ఇప్పుడు వీరికి ఆహారం అయిపోయింది, తిరిగి సనుగుడు మొదలైంది. ఇప్పుడు దేవుడు పరలోకపు మన్నా కానీ దేవుడు వారిని అక్కడ పరీక్షించినట్లు ఈ నిర్గమకాండం 16వ అధ్యాయం అంతా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే దేవుడు పరీక్ష పెట్టకుండా ఎవ్వరికీ కూడా ఏ కార్యము చేయలేడు. చాలా మంది కృప ఉచితం అంటారు. కాదండి, ప్రతి ఆశీర్వాదానికి నువ్వు వెల చెల్లించాలి. రక్షణ ఉచితమేమో కానీ శిక్షణ లేకుండా, క్రమశిక్షణ లేకుండా దేవుడు ఏమి చేయడు. డిసైపుల్షిప్ కి దేవుడు నిన్ను పిలుస్తాడు. కనుక వీరిని దేవుడు అనుక్షణము పరీక్షిస్తూ ఆ యొక్క మార్గములో ఎంత మంది కూలిపోయారో మనకు తెలుసు. కేవలము వాగ్దాన దేశము ఇద్దరే వెళ్ళినట్లు చూడగలుగుతున్నాం. ఇప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున సీను అరణ్యము నుండి రెఫీదీములోకి వచ్చింది. ఇక్కడ మళ్ళా వారికి నీళ్లు లేవు. అప్పుడు తిరిగి మోషే చెప్తున్నాడు, ఎందుకు అయితే వారు మళ్ళా తిరగబడ్డారు, మేము దాహంతో చనిపోతాము. అప్పుడు దేవుని దగ్గరికి మళ్ళా వెళ్ళినప్పుడు మోషే రాళ్లతో కొట్టి చంపేస్తారేమో. అప్పుడు చెప్తున్నాడు, నీవు నైలు నదిని ఏ కర్రతో కుట్టావో ఆ కర్ర పట్టుకుని నీవు వెళ్ళు, అక్కడ బండను కొట్టగా ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఎప్పుడైతే ఆ యొక్క కన్నుల ఎదుట దేవుని ఆ బండని మోషే కొట్టినప్పుడు అక్కడ ఏమని పేరు పెట్టారో తెలుసా? యెహోవాను శోధించుటను బట్టి మస్సా మరీబా అని పేర్లు పెట్టారండి. ఇప్పుడు యుద్ధానికి ఎందుకు తెలుసా? వారికి యుద్ధము నేర్పించాలి. అన్యజనులు వచ్చి యుద్ధము రేపుతారని వారికి ఇప్పుడు వరకు యుద్ధము తెలియదు, బానిసలుగా బ్రతికారు. కానీ ఇప్పుడు యెహోవా నిస్సీగా
నీ జీవితంలో ప్రతి యుద్ధానికి వస్తున్న ప్రతి శత్రువుని దేవుడు పైన నీకు విజయం ఇవ్వాలని, వారిని జయించేవాడిగా పెట్టాలని ఎన్ని స్టేజ్లు మార్చుకుంటూ వచ్చిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు, ఆ యొక్క మారాని మధురముగా మార్చిన దేవుడు ఏమంటున్నాడు? యెహోవా రాఫాగా, యెహోవా ఎల్ షడాయిగా, యెహోవా నిస్సీగా, అంటే దేవుడు జెహోవా మన్నాగా, జెహోవా జాయిరేగా, నిన్ను పోషించే దేవుడుగా, నిన్ను కాపాడే దేవుడుగా, నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంగా నీ దేవుడు నీతో వచ్చుచుండగా, ఈరోజు ఎంత వాక్యము నేర్చుకున్న నీవు ఈ వాక్యం అనేక మందికి పంపిస్తావా? నీ కోసం చెప్పమంటావా? దేవుని మహిమ కోసం చెప్పమంటావా? నీ కోసం చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని మహిమ కోసం, దేవుని వాక్యముల కోసం, దేవుని వాగ్దానముల కోసం వింటే సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీ నామమునకు మహిమకరంగా చేయమని మరి ఒకసారి కూడి వచ్చిన ఒక్కొక్కరిని, వాక్యమైన ప్రతి ఒక్కరిని యేసు నామములో వారి కుటుంబాలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.